అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అరుంధతి సినిమాల పశుపతి ఒసే అరుంధతి నిన్ను ఇడువ అని కలవరిచ్చినట్టే సీఎం రేవంత్ సార్ కూడా కేటీఆర్ పేరు కలవరిస్తున్నట్టున్నాడు. కేటీఆర్ సార్ పేరు తలవంది సార్కు పొద్దు పోతలేనట్టున్నది. ఎట్లన్న చేసి ఆయనను జైలుకు పంపితే కంటి నిండా కునుకు పట్టది, కడుపు నిండా తిండి పట్టదన్నట్టే కుత కుత ఉడుకుతున్నాడట సారు. అందుకే ఏడలేని అన్ని తవ్వి ఎట్లన్నా చేసి కేటీఆర్ నిరికిచ్చి జైళ్లకు పంపి పగ తీర్చుకొని నిమ్మలమైతా అని చూస్తున్నట్టే ఉన్నది. ఇలా చీకటయిందని మళ్ళా తెల్లారదని భయపడేటోడేనా కేటీఆర్ సారు? ఇన్నరా ఈ సంగతి? కేటీఆర్ సార్ని అరెస్టు చేస్తామని ఏడాది సంధి పాట పాడుతుండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇన్నొద్దులు ఎన్లు ఇరికిచ్చి కేసు పెట్టాలనో తెలియక ఫార్ములా ఈ రేసుల దాంట్లో ఇరికిచ్చి కేసు పెట్టాలని చూస్తున్నది. తుస్సుబాంబుల శాఖ మంత్రి పొంగిలేటి సింగ్ సార్ కూడా గదే పాట పాడిండు. మళ్ళా కేసు ఏసీపీకి అప్పచెప్పి ఎట్లన్నా చేసి కేటీఆర్ను లోపటేయాలని చూస్తాంది. కేటీఆర్ను అరెస్టు చేస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోతారు, పథకాల హామీలు ఏమైనాయి అని అడిగే జనాల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు. మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ మీదకి వెళ్ళిపోతుంది. దాంతో మన పని అలకగైతుంది అన్నట్టే చూస్తాన్రు. కానీ వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే కేటీఆర్ని అరెస్టు చేసిన రోజు నుంచి కాంగ్రెస్ వాళ్ళ పతనానికి రోజులు కౌంట్ డౌన్ శురువైనట్టే. కేటీఆర్ మీద కేసులు తర్వాత పెడుదురు కానీ ముందుగాల మీ దమ్మెంత చూపియాలి కదా. అసొంటి ఒక అంతర్జాతీయ స్పోర్ట్ను హైదరాబాద్లో పెట్టి మీ తాకతేందో నిరూపించుకోవాలి. ఉన్నోళ్ళని ఎల్లగొట్టి స్టేడియాలు కట్టిస్తా, ఒలింపిక్స్లో మెడల్ కొట్టిస్తా అని ఉత్తుత్తి మాటల కంటే చేతులతోటి చూపిస్తే బాగుండు. కానీ మనకు అట్లా చెయ్యరాదు. చేసినోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తే మందుల బదనాం చేయాలి, ఇక రాజకీయంగా లబ్ధి పొందాలి. గిదే యావ ఎప్పటికీ. 5 ఏళ్ళు జనాల అధికారం ఇచ్చింది బతుకులు మారుస్తామని కానీ ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టిస్తేందుకు కాదు, తిరగబడ్డోళ్ళందరినీ లోపటేస్తేందుకు కాదు. ఈ తుట్టే కేసులకు భయపడేటోళ్ళు అయితే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదు. ఇక జైలు కారుపాటోళ్ళకేం కొత్త కాదు. సీఎం సార్ ఆయన అనుసరులంతా చంద్రాలు సంకలుంటే రాష్ట్రం కోసం కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర కారుపాటోళ్ళది. తాతకు దగ్గులు నేర్పినట్టు జైళ్ళల్లేసి ఏందో దానిచ్చిరమంటే మీ భ్రమే అవుతుందని నవ్వుకుంటురు కేటీఆర్ అరెస్టు అని లీకుల వార్తలని నవ్వుకుంటున్న తెలంగాణోళ్ళు.